కులాలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా యోగా అందరూ చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని తద్వారా ఆరోగ్య భారత్ సాధ్యపడుతుందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ శుక్రవారం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవస్థానం ఆవరణలో సూర్య నమస్కారాలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో యోగా ప్రధాన పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రపంచానికి భారత్ యోగా విషయంలో విశ్వగురువుగా కీర్తించబడుతుందని, దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యోగాకు దేశంలో బ్రాండ్ అంబాసిడర్ మోదీ అయితే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా నిలుస్తారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఆంధ్రప్రదేశ్కు రావడానికి మరికొద్ది గంటల వ్యవధి మాత్రమే ఉందని అన్నారు. రేపు జరుగుతున్న యోగా దినోత్సవ వేడుకలో ఎవరు ఎక్కడ ఉన్నా తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన 7 గంటల 30 నిమిషాల సమయంలో యోగాలో పాల్గొని యోగాసనాలు వేయాలని ఎంపీ కోరారు. అంతకన్నా ముందు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బృందం సైకిళ్లతో యోగా ప్లే కార్డ్స్ పెట్టుకొని దేవాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి అనిపెట్ట మండపంలో ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి నేతలు తలపెట్టిన యోగా దినోత్సవ వేడుకలు విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. అని పెట్టి వచ్చు కదా, అలా సైడ్ పెట్టి నేను పెట్టుకెళ్ళిపోతున్నా అలా టీవీ మీద పెట్టి అనే అలా లైట్ మీద పెట్టి ఇంటి దగ్గర కానీ, మీ పొలాల్లో కానీ, మీ ప్రాంతంలో కానీ చేయడం వల్ల ఒకటే కొన్ని లక్షల మంది, ప్రపంచం మొత్తం కొన్ని కోట్ల మంది ఇది వీక్షిస్తారు కనుక, కోట్ల మంది చేస్తారు కనుక ఒకటే వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమున్నా తొలగిపోతాయి. మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ముందు మనం యోగా చేసుకోవాలి. ఒక మనిషి ఈరోజు మనకి యోగాకి అంబాసిడర్ ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి గారే. గత 40 సంవత్సరాలుగా యోగా చేసి ఆయన ఆరోగ్యంగా ఉండి, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంచి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని, తెలుగు వాళ్ళని ఆరోగ్యంగా ఉంచే సాధన చేస్తున్నారు. ఈరోజు 75 సంవత్సరాలు దాటిపున్నా సరే ఒక యువకుల్లాగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఆయన మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి స్ఫూర్తిదాయకం తీసుకోగలిగే గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు వారు ప్రపంచాన్ని ఆకర్షించారు. ప్రపంచాన్ని ఆకర్షించిన వ్యక్తి ఈరోజు మన భారతదేశ ప్రధానిగా ఉండడం మన గర్వకారణం. అందుకే వారి ఆరోగ్యం కూడా మనం ఒకసారి చూసుకుంటే, వారి ఫిట్నెస్ చూసుకుంటే అద్భుతంగా నిరంతరం ఆయన యోగా సాధనాలు చేసి ఈరోజు మనందరికీ ఒక ఆదర్శప్రాయం అయ్యారు. ముఖ్యంగా మన భారతదేశంలో యోగాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి. ఈరోజు ప్రపంచ పట్టణంలో మనకి యోగా అనేది భారతీయుడిగా, ఒక పౌరుడిగా మనం అందరం కూడా గర్వపడే విధంగా వారు చేసిన సంకల్పాన్ని మనం కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా రేపు జరగబోతున్న వేడుకల్లో వారు పాల్గొని ఈరోజు మనకు గొప్ప గౌరవం ఇచ్చారు. అందుకు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం అందరం కూడా, మేము అందరం ఈ కార్యక్రమం ఇన్వాల్వ్ అవ్వాలి. కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా జరిగే ఈ ఈవెంట్ని, ఆరోగ్యపరమైన ఈవెంట్ని మనం అందరం కూడా మద్దతు ఇవ్వాలి. సంపూర్ణమైన అవకాశాలు కూడా మనం తీసుకోవాలని, అలాగే ఈరోజు నుంచి మీరు కూడా, మన మీడియా మిత్రులు తెలుసు చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, వర్క్ ఉంటుంది కనుక మీరు కూడా ఖచ్చితంగా యోగాలో పాల్గొనాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు కూడా పాల్గొనాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరోసారి తెలియజేసుకుంటూ ఈరోజు సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. 100% ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ఒక పక్క అభివృద్ధి, మరో పక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని ముఖ్యమంత్రి గారు అండ్ ఎన్డీఏ కూటమి టీం ఏది సంకల్పించుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని ఆ సోమవారం ఆశీర్వాదం తీసుకున్నాం. రేపు కూడా మనం అందరం కూడా అదే ఆరోగ్యవంతంగా ఉండాలని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై హింద్.